హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరండైస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది మనం డైలీ ప్రాక్టీస్ ఓరియంటెడ్తో ఈ యొక్క సిరీస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇవాళ జరిగిన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ శ్రీ పీయూష్ గోయల్ గారు ఇన్వైట్స్ గ్లోబల్ ఫార్మా కంపెనీస్ టు పార్ట్నర్స్ ఇండియాస్ గ్రోత్ స్టోరీస్ ఎస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డబుల్ ఇన్ నెక్స్ట్ 5 years. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు వేస్తారని అంటే, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ని ఫారెన్ కంట్రీ నుంచి ఇండియాలోకి ఇన్వెస్ట్ చేస్తూ ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం ద్వారా ఈ యొక్క స్టేట్మెంట్స్ యొక్క ఇంప్లికేషన్ మనకి అది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకనంటే గ్రోత్ పెరుగుతుందంటే ఇన్వెస్టర్స్ పెట్టిన డబ్బులు కూడా గ్రో అవుతాయి, డబుల్ అవుతాయి, 5 yearsలో డబుల్ అవుతాయి. కాబట్టి సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చూడొచ్చు. సో దానికి సంబంధించిన పర్స్పెక్టివ్ మనం ఆలోచిస్తే, ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ $60 billion నుంచి $120 billion అవ్వబోతుందని చెప్పడం జరిగింది బై 2031. అండ్ గ్రోత్ ఇస్ రిజైలియెంట్ సపోర్టెడ్ బై 7.7% GDP. సో ఇది ఆర్టిఫిషియల్ గ్రోత్ కాదు, లేకపోతే ఓన్లీ సెక్టార్ యొక్క గ్రోత్ కాదు, బట్ కాంప్రహెన్సివ్గా ప్రతి సెక్టార్ అలానే డెవలప్ అవుతుంది అన్నట్టుగా 7.7% GDP గ్రోత్ మనం చూడొచ్చు. ఇది రీసెంట్ ఎస్టిమేట్ అండి ఇది. సో మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో రీసెంట్ ఎస్టిమేట్ ఇది. అండ్ Q4లో వచ్చరికి 7.9% GDP ఉంది. అండ్ ఇండియా లెవరేజ్ 9 రీసెంట్ FTAs అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, CEPS కానీ. సో ఇట్లా డిఫరెంట్ అగ్రిమెంట్స్ ద్వారా మన యొక్క గ్లోబల్ రీచ్ అనేది పెరుగుతుంది. సో అలా మన యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మనల్ని ఏమంటామంటే ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటాము. అండ్ మన యొక్క స్ట్రాటజీ ఇప్పుడు వరకు అంతకుముందు ఎలా ఉండేది అంటే, ఎక్కువ కైండ్ ఆఫ్ వాల్యూమ్ ఓరియంటెడ్గా ఉండేది మనకి. అండ్ హై వాల్యూమ్ లో కాస్ట్ జనరిక్స్ నుంచి మన స్ట్రాటజీ అనేది హై వాల్యూ దాని మీదకి వెళ్ళబోతుంది. సో ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే, యూఎస్లో 80 to 95% ఫార్మా వాల్యూమ్ మనదే, కానీ వాల్యూ మాత్రం 10 to 15% ఉంది. బికాస్ మన దగ్గర ఇన్నోవేషన్స్ అవన్నీ తక్కువ ఉండడం ద్వారా అండ్ కొత్త కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని డెవలప్ చేయలేకపోవడం ద్వారా మన యొక్క ఫార్మాస్యూటికల్స్ సెక్టార్ అనేది కొంచెం లాగ్ అయ్యి ఉంది. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాకి వచ్చి ఫార్మాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళతో వచ్చినప్పుడు ఇన్నోవేషన్ కూడా తీసుకొస్తారు. కాబట్టి ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ కూడా మనది అయ్యే ఛాన్స్ ఉంటుంది. And India maintains a cost advantage due to vast scientific talent and lower operational and clinical trial costs. Next, 3 pillars of India pharmaceutical strength in India. First, trust, innovation and partnership. So partnerships with different kind of industries, academia and industry partnership linkage. So trust man observes the global benchmark and 65 to 70% of WHO vaccines are మన ఇండియాలో తయారవుతాయి. సో ఆబ్వియస్గా మన యొక్క ఇండియన్ వాల్యూ అనేది ఇండియాలో తయారయ్యే మెడిసిన్స్కి ఒక స్ట్రాంగ్ సాఫ్ట్ పవర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, పేటెంట్ ఫైలింగ్స్ ప్లస్ 100% పెరిగింది. అండ్ బయోఫార్మా శక్తి స్కీమ్ కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేసాము. అండ్ ANRF రీసెర్చ్ ఫండ్ కూడా మనం చూడొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంప్రహెన్సివ్గా మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని చూడబోతున్నాం. అండ్ మనం ఈ PIB ఆర్టికల్లో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, సర్వే సంతు నిర్వహణ. సో మన యొక్క ఫార్మాస్యూటికల్ డిప్లొమసీ అనేది ఈ స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. సో దీని మీనింగ్ ఏంటంటే, మే ఆల్ బీయింగ్స్ బీ ఫ్రమ్ ఇల్నెస్. సో ఇట్లా గ్లోబల్ రీచ్, వైశ్వదైవిక కుటుంబికం, లేకపోతే గ్లోబల్ విలేజ్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లోబలైజ్డ్గా మన యొక్క ఇండియా ఉండాలి అని అనుకుంటే, సో ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనం ఆన్సర్లో రాయాల్సి వస్తుంది. నెక్స్ట్, పాండమిక్ ఈక్విటీ ఇంటర్వెన్షన్స్. సో పాండమిక్లో మనందరికీ తెలుసు, ఇండియా అనేది వ్యాక్సిన్ డిప్లొమసీ చేసింది. అంటే ఎవరెవరైతే అన్అఫోర్డబుల్ టు పే ఫర్ వ్యాక్సిన్స్, COVID-19 వ్యాక్సిన్స్ ఉన్నాయో, మనం ఆ కంట్రీస్కి ఫ్రీగా లేకపోతే మార్జినల్ రేట్తో మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమంటే వ్యాక్సిన్ డిప్లొమసీ అంటాం. నెక్స్ట్, యాంటీ ప్రాఫిటరింగ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్. టెంపరరీ పాండమిక్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ప్రివెంటెడ్ కార్పొరేట్ హోర్డింగ్, ప్రైస్ ఇన్ఫ్లేషన్, ensuring affordable access for vulnerable emerging economies in the global south. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ శ్రీ పీయూష్ గోయల్ లాంచెస్ భవ్య పోర్టల్. సో ఈ భవ్య పోర్టల్ అనే పోర్టల్ని లాంచ్ చేశారంట. సో ఈ భవ్య అనేది ఏంటంటే, ఇది ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ వచ్చేసరికి NICDC. అండ్ దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం.
సో భవ్య అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ సెటప్ చేయడం. సో ఇండియాలో ఏమైనా ఇండస్ట్రియల్ పార్క్స్ ఏమైనా కొరవా అంటే కాదు. కానీ ఇది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ పార్క్స్ అంటే, ఫర్ సపోజ్ నేను ఒక ఇన్వెస్టర్ని, నా దగ్గర 2 ప్లేసెస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఒక ప్లేస్లో కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంది, ఫర్ సపోజ్ పైప్ లైన్స్ వేయడం కానీ, బిల్డింగ్స్ కట్టడం కానీ, అండ్ కంప్లీట్గా ఆపరేషన్స్ నేను వెళ్ళి డే 1లో డబ్బులు పెట్టి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మిగతా అంతా కట్టాల్సింది అంతా ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్లో కట్టేసి ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో నువ్వే వెళ్ళి కట్టుకోవాలి ప్రతిదీ కూడా. సో నువ్వే డెవలప్ చేసుకోవాలి, బిల్డింగ్స్ నువ్వే డెవలప్ చేసుకోవాలి, ఎట్సెట్రా అంతా నువ్వే డెవలప్ చేసుకోవాలి. సో నేను యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటాను. సో ఎవరైనా సరే, ఏ ఇన్వెస్టర్ అయినా సరే డే 1 నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటాడు. సో ఈ భవ్య పోర్టల్ అనేది కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి. ఎన్ని డెవలప్ చేయాలంటే 100 డెవలప్ చేయాలి. అండ్ సో ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఎవరు కడతారు దీన్ని? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ప్రైవేట్ ప్లేయర్సా? ఎవరు కడతారు దీన్ని అంటే దానికోసం సపరేట్గా ఎస్పీవీస్ అనేవి ఉన్నాయి, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఉన్నాయి. సో దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, దీని పైనుంచి ఎవరు చూస్తారు? సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ ఆర్టికల్ అనేది సొల్యూషన్ ఇది. సో ఎగ్జిక్యూషన్ మోడల్ వచ్చరికి ఎస్పీవీస్, సెంట్రల్ అండ్ స్టేట్ ఫండ్స్. సో సెంట్రల్ ఫండ్స్ అనేవి 51% పెడుతుంది, స్టేట్ అనేది 49% పెడుతుంది. అండ్ ఏదైనా ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ది. అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చరికి ఎన్ఐసిడిసి అండ్ డిపిఐఐటి. సో డిపిఐఐటి అంటే మనకు గుర్తు రావాల్సిన ఇండెక్స్లు ఏంటండి? WPI అండ్ PPI. టార్గెట్ వచ్చరికి 100 ఇన్వెస్ట్మెంట్ రెడీ పార్క్స్, ఫైనాన్షియల్ 2026 to 2031-32. Historically, foreign and domestic investors in India faced years of bureaucratic friction, acquiring land, securing environmental clearances and building basic utilities. సో ఇట్లా బేసిక్గా బిల్డింగ్ చేసుకోవడానికే చాలా కష్టమైపోయింది కాబట్టి సో ఇట్లా భవ్య పోర్టల్ ద్వారా రెడీ ప్లగ్ అండ్ ప్లే అప్రోచ్, అంటే నేను జస్ట్ ఇలా ఆపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను, ప్లగ్ అండ్ ప్లే ఎకో సిస్టమ్తో స్టార్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫండింగ్ సోర్స్ ఏంటంటే, సో మినిమం నేను ఇందాక మాట్లాడినట్టు స్టేట్స్ కొంచెం ల్యాండ్ చూపించాలి కాబట్టి హిల్లీ రీజియన్స్లో 25 ఎకర్స్ ఉంటే చాలు. హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో 25 ఎకర్స్ ఉంటే చాలు. మిడ్ సైజ్ అండ్ నాన్ హిల్లీ స్టేట్స్లో మినిమం ఏరియా ఆఫ్ 100 ఎకర్స్ చూపించాలి. అండ్ మెగా క్లస్టర్స్ అప్ టు 20 పార్క్స్ అవుట్ ఆఫ్ ద 100 విల్ బీ permitted to scale between 500 to 1000 acres. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి నేషన్ వైడ్ సెలబ్రేషన్స్ మార్కింగ్ ఏ డెకేడ్ ఆఫ్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ బిగిన్స్ టుమారో. సో ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనేది డెకేడ్ కంప్లీట్ చేసుకుందండి. సో దీని ఒక మెయిన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటో చూద్దాం. అండ్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కన్నా ఎట్లా పెక్యులర్ ఉందో కూడా చూద్దాం మనం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసే లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. June 2016 లాంచ్ అయింది, 10 years అయింది June 2026కి. టు ప్రొవైడ్ అష్యూర్డ్ కాంప్రహెన్సివ్ అండ్ క్వాలిటీ యాంటీనేటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో యాంటీనేటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ని ఇస్తున్నారు. సో ఎలాంటి సర్వీసెస్ కూడా మనం చూద్దాం. అండ్ దీని యొక్క గోల్ ఏంటంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి, నియోనేటల్ మోర్టాలిటీ రేట్ తగ్గించాలి బై ఐడెంటిఫైయింగ్ మేనేజింగ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎర్లీ. నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. ఫీచర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిక్స్డ్ సర్వీస్ డే. సో 9th of every month is designated at the government facility. సో ఆ రోజున ప్రతి గవర్నమెంట్ ఫెసిలిటీస్లో స్పెషలైజ్డ్ యాంటీనేటల్ కేర్ ఉంటుంది. సో ఈ స్పెషలైజ్డ్ యాంటీనేటల్ కేర్ అంటే ఎవరు చేస్తారు? నార్మల్ డాక్టర్స్ చేస్తారంటే కాదు, OBGYN స్పెషలిస్ట్, రేడియాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఫిజిషియన్స్ విత్ ఎంకరేజ్ ప్రైవేట్ సెక్టర్ వాలంటీర్ పార్టిసిపేషన్ ద్వారా ఈ యొక్క స్పెషలైజ్డ్ యాంటీనేటల్ కేర్ అనేది ఉండబోతుంది. అండ్ ఫ్రీ మినిమం ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ఏ ఫిజికల్ ఎగ్జామ్, 1 అల్ట్రాసౌండ్ కాంప్రహెన్సివ్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ కూడా మనకు ఫ్రీగా ఇస్తున్నారు సో యాంటీనేటల్ కేర్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ 2 కైండ్ ఆఫ్ స్టిక్కర్స్ మనం చూడొచ్చు. ఒక గ్రీన్ స్టిక్కర్ ఇచ్చారంటే ఇండికేట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ, సో విత్ నో రిస్క్. సో ఎట్లాంటి రిస్క్ లేదు ఆ మదర్కి. ఒకవేళ ఆ మదర్కి ఎట్లాదైనా ప్రెగ్నెన్సీ రిస్క్ ఉందనంటే, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉందంటే ఆమెకి రెడ్ స్టిక్కర్ వేస్తారు. సో స్టిక్కర్ వేస్తే సరిపోద్దానంటే వాటిని ట్రాక్ కూడా చేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ రెడ్ స్టిక్కర్ ఉన్న అమ్మాయిని వీ నీడ్ టు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో దానికోసం 2022 గైడ్లైన్స్ మనం చూస్తే ఎక్స్టెండెడ్ PMSMA, EPMSMA, ఎక్స్టెండెడ్ PMSMA 2022లో దీన్ని కొంచెం మాడిఫై చేసి సో అడిషనల్ సెషన్స్ ఇచ్చారు. విల్ అప్ టు 4 అడిషనల్ PMSMA సెషన్స్ పర్ మంత్. ఇండివిజువల్ ట్రాకింగ్ ఉంది.
అండ్ ఆశా ఇన్సెంటివ్స్, ఆశాస్ రిసీవ్ 100 ఫర్ మొబిలైజింగ్ హెచ్ఆర్పి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఫర్ ఫాలో అప్ విజిట్స్. సో ఫాలో అప్ చేస్తూ కూడా చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అండ్ 500 ఇఫ్ ఏ హెల్దీ అవుట్కమ్ ఈజ్ అచీవ్డ్ ఫర్ బోత్ మదర్ అండ్ బేబీ అట్ 45 days. చూడండి, ఇలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా పర్సనల్ గెయిన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా వస్తాయి. బెనిఫిషియరీ ఇన్సెంటివ్స్ వచ్చరికి హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిసీవ్ 100 per visit ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఇట్లా ప్రతి స్టేక్ హోల్డర్కి ఇక్కడ మనం మనీ ఇస్తున్నాం జరుగుతుంది. నెక్స్ట్ సిఎస్ఐఆర్ సిఆర్ఐఆర్ఏ మార్క్స్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ with Government of Haryana for implementation of CAQM framework on urban road dust mitigation, sustainable road infrastructure. For suppose ఇది రోడ్, ఇది పక్కన మనం చూడొచ్చు ప్రతి చోట కూడా డస్ట్ అనేది ఉంటుంది. సో ఈ డస్ట్ వల్ల ఉన్న ఎఫెక్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక పైల్ కాదు, ఒక లేయర్ ఆఫ్ డస్ట్ ఉంది. ఆ డస్ట్ మీద నుంచి ఒక హెవీ వెయిట్ ఉన్న లారీ కానీ ట్రక్ కానీ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ వెయిట్కి ఆ శాండ్ అనేది మరింత క్రష్ అయ్యి ఫైన్ పార్టికల్స్ తయారవుతాయి. ఈ ఫైన్ పార్టికల్స్ కొన్ని చోట్ల PM 2.5 ఉండొచ్చు, ఆర్ అంటే డయామీటర్ 2.5 మైక్రోమీటర్స్ ఉండొచ్చు, లేకపోతే PM 10 అయినా ఉండొచ్చు. అంటే పర్టికులర్ మ్యాటర్ 10 డయామీటర్, సో 10 మైక్రోమీటర్ డయామీటర్. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి సార్ అంటే, ఈ PM 2.5 కానీ PM 10 కానీ దే కెన్ ఎంటర్ ఈవెన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ లంగ్స్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దీని ద్వారా బ్రొకైటిస్ అనే డిసీజ్ రావడం కూడా జరుగుతుంది. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కూడా ఈజీ ఫినామినా అండ్ ఈజీ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏంటంటే ఈ రోడ్ డస్ట్ని తీసేయడం. స్టడీస్ బై CSIR NEERI IIT Delhi identify mechanical road dust resuspension as the largest continuous contributor to the particulate air matter in the NCR. సో ఇది ఎవిడెన్స్ అండి ఇది. సో మనం ఈ ఎవిడెన్స్ స్టేట్మెంట్ని మెయిన్స్ ఆన్సర్లో రాస్తే కానీ మనకి మార్క్స్ పడవు. నెక్స్ట్, ద సోర్స్ ఆఫ్ ది ఆఫెన్ రిసీవ్స్ లెస్ మీడియా అటెన్షన్ కంపేర్డ్ టు స్టబుల్ బర్నింగ్ అండ్ వెహికల్ ఎమిషన్స్. డస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ లూజ్ సిల్ట్ ఆన్ అన్పేవ్డ్ రోడ్ షోల్డర్స్, బ్రోకెన్ పేవ్మెంట్స్, రైట్ ఆఫ్ వేస్. Traffic constantly kicks up this loose material, severely lowering the air quality index. సో ట్రాఫిక్ వల్ల మన యొక్క లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, CAQM స్టాండర్డ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ అర్బన్ రోడ్స్ హర్యానాలో స్పేస్ స్టాండర్డ్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్, రైట్ ఆఫ్ వే, గ్రీనింగ్ మెజర్స్, వెబ్ GIS, రోడ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ సర్వీస్, మెయింటెనెన్స్ అండ్ గ్రీన్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్ట్. సో ఇట్లా 4 pillars ద్వారా మనం ఎయిర్ క్వాలిటీని పెంచవచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ మనం చూద్దాం. సో దీంట్లో స్పేస్ స్టాండర్డ్స్ అండ్ రోడ్ cross sections, redesign streets to eliminate exposed dirt between the road and sidewalk. Next, greening measures within the right of way, use SPA methods for targeting multi-type planting and vegetative barriers. So itla plants and vegetative matter increase cheyadam valla ee absorption dwara daniki attukoni poyi untayi. Next, road assist management system మనం మాట్లాడుకున్నాం. RAMS, shift from reactive to predictive upkeep. Next, adoption of innovative technologies, integrate sustainable materials like eco-friendly concrete pavers. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రొవిన్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ చాడ్ రీజియన్లో బొకో హరామ్ అనేది చాలా ఫేమస్ అండి. సో బొకో హరామ్ అనేది ఒక ఇస్లామిక్ స్టేట్ ఫామ్ అవ్వాలి, ఇస్లామిక్ రూల్స్తో ఒక రీజియన్ని మనం కంట్రోల్ చేయాలి అన్న ఐడియాలజీతో పుట్టింది బొకో హరామ్. సో ఈ బొకో హరామ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఏరియాలో తగ్గిపోతూ ఎవరికి వెళ్ళిందంటే ఐస్వాప్కి వెళ్ళిందంట. సో ఈ ఐస్వాప్ ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రొవిన్స్. సో ఇవన్నీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంటాయి. ఈ చాడ్ లేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చాడ్ లేక్ చుట్టూనే మనం ఈ కైండ్ ఆఫ్ బొకో హరామ్ని మనం చూడొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పార్ట్ అంతా సహేల్ రీజన్ అనే దాంట్లో ఉంటుంది. వీటిని ఏమంటామంటే సహేల్ అంటాం. సో దానికి సంబంధించిన అప్డేట్ మనం చూద్దాం. జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ లేక్ చాడ్ బేసిన్ హ్యాస్ షిఫ్టెడ్ సిగ్నిఫికెంట్లీ డ్యూ టు ద రైస్ ఆఫ్ ఇస్లామిక్ ఐస్వాప్. ఐస్వాప్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్సెల్ఫ్ యాజ్ ద ప్రీఎమినెంట్ జిహాదిస్ట్ ఫోర్స్, సర్పాస్డ్ ద బోకో హరామ్. ట్రాన్స్నేషనల్ స్కోప్ వచ్చరికి రిప్రజెంటేటింగ్ అప్రాక్సిమేట్లీ 8% ఆఫ్ ద ఆఫ్రికన్ ల్యాండ్ మాస్. This drainage basin serves as the critical link between Nigeria, Niger, Chad, Cameroon and Benin.
ecological features వచ్చేసరికి basin is defined by vast floodplains, Chari and Logan feeding sites such as Aries and Sategu. There is here. సో ఈ ప్లేస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఏదైనా ఒక ప్లేస్ న్యూస్లో ఉందంటే దానికి సంబంధించిన ప్లేసెస్ కూడా ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందరూ లేక్ చార్ట్ అని చదువుకుని వెళ్తారు, కానీ ఈ ప్లేసెస్ ఎవరు మాత్రం చూసుకుని వెళ్ళరు. సో మనం చూసుకుని వెళ్తే మనం ఒక స్టెప్ ఫ్రంట్లో ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్ క్రైసిస్ ఇండికేటర్స్ ద రీజన్ ఫేసెస్ అక్యూట్ ఎకలాజికల్ స్ట్రెస్సెస్ ఇంక్లూడింగ్ రికరెంట్ డ్రాట్స్, డిసికేటింగ్ లేక్ లెవెల్స్ అండ్ plummeting groundwater tables leading to a catastrophic loss of biodiversity and soil integrity. Next, strategic wetland resource వచ్చరికి లేక్ చార్ట్ ఫంక్షన్ యాజ్ వైటల్ ఫ్రెష్ వాటర్ శాంక్చురీ. సో ఫ్రెష్ వాటర్ లేక్ అండి ఇది, నాట్ సాల్ట్ వాటర్ లేక్. మనం అబ్జర్వ్ చేయాల్సిందండి. సో ఫ్రెష్ వాటర్ లేక్కి సాల్ట్ వాటర్ లేక్ తేడా ఏంటంటే ఏదైనా రివర్ కానీ డ్రైన్ అవ్వడం కానీ తగ్గుతుందంటే సో ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ సాల్ట్స్ మిగిలిపోతాయి. కాబట్టి అది అలాంటి లేక్స్ సాల్ట్ వాటర్ అవుతాయి. ఏదైనా లేక్ కంటిన్యూస్ ఫీడింగ్ బై రివర్స్ ఉంటే అది ఫ్రెష్ వాటర్ అవుతుంది. రీజనల్ జ్యూరిస్డిక్షన్, ఇట్ వాటర్స్ ఆర్ షేర్డ్ బై 4 nations విత్ ఇన్ ద నైజీరియన్ పెరిమీటర్, కాన్సన్ట్రేట్ ఇన్ ద బొర్నో హోబీ అడ్మినిస్ట్రేటివ్ జోన్స్. ఎండోహరిక్ క్లాసిఫికేషన్, అది ఎండోహరిక్ అంటే అది ల్యాండ్ లాకెడ్ సిస్టమ్ ఉంది దానికి. ఓషనిక్ అవుట్లెట్, ఇట్ ల్యాక్స్ ఓషనిక్ అవుట్లెట్. సో అలాంటి లేక్స్ని ఏమంటే ఎండోహరిక్ అంటాం. రిలేస్ మోస్ట్లీ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద లోగోన్ చాహిరి అండ్ కోమాదుగో ఇన్ఫ్లోస్. సో ఈ రెండు రివర్స్ అవుతాయి. సోషో కల్చరల్ లెగసీ వచ్చేసరికి హిస్టారికల్ అసోసియేటెడ్ విత్ ద సయోవో సివిలైజేషన్. సో సయోవో సివిలైజేషన్ ఎక్కడుందంటే లేక్ చార్ట్ చుట్టూనే ఉంది. సో ఎలా అయితే ఇండస్ రివర్ చుట్టూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పుట్టిందో, సో లేక్ చార్ట్ చుట్టూ సవో సివిలైజేషన్ ఉంది. ద లేక్ రిమైన్స్ ఎకనామికల్ బ్యాక్బోన్ ఫర్ కమ్యూనిటీస్ లైక్ ద కనెమో, హౌసా, సస్టైనింగ్ లైవ్లీవుడ్స్ త్రూ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్. సో క్వశ్చన్స్ మనం చూద్దాం. ద ఇండస్ట్రీ ఇస్ కరెంట్లీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కరెంట్లీ వాల్యూడ్ at $60 billion, projected to go $120 billion by 2031. So strategic focus shift, value driven innovations back to high value low cost generics. Generics represent 80 to 90% of medicine volume but account to 10 to 15% in markets like the US. So option A 1 and 2, option B 1 and 3, option C 2 and 3, option D 1, 2 and 3. నెక్స్ట్ భవ్య పోర్టల్ గురించి 100 ఇన్వెస్ట్మెంట్ రెడీ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలంట ఓవర్ 6 year పీరియడ్. అండర్ ఎస్పీవి ఎగ్జిక్యూషన్ మోడల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ద ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్టేట్మెంట్ 3 వచ్చేసరికి ఫర్ హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మినిమం ల్యాండ్ రిక్వైర్డ్ అప్ టు 25 acres డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ ద ఫ్లాట్ కంటిజియస్ ల్యాండ్. సో పిఎంఎస్ఎంఏ గురించి ఇట్ గ్యారంటీ స్పెషలైజ్డ్ యాంటీనేటల్ కేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Under the risk identification, the red sticker signifies a normal pregnancy. The immediate care is explicitly designed to led by OBGYN specialists or trained physicians rather than frontline health workers. Next, Islamic State. So, Chad Basin gurinchi Islamic State West Asia province has surpassed Boko Haram as the preeminent jihadist force in the region. Lake Chad is classified as an endorheic system, meaning it lacks oceanic outlet and relies almost exclusively on the river inflows. The basin acts as a drainage link exclusively within the borders of Nigeria and Chad. So exclusively అన్నారు కాబట్టి మనం ఇక్కడ చూడాలి బోర్డర్స్ ఆఫ్ నైజీరియా అండ్ చాడ్కే ఉంటుందా లేదా అనేది. నెక్స్ట్, ఇండియాస్ ఫార్మాస్యూటికల్ స్ట్రాటజీ మస్ట్ బ్రిడ్జ్ ద కమర్షియల్ అంబిషన్ ఆఫ్ డబ్లింగ్ ఇట్స్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ with its humanitarian commitments to the global south. In the context of this statement, analyze the transition of India's pharmaceutical industry from high volume generics to the innovation driven products. So discuss surveys onto Niramaya framework and pandemic era interventions reflect its diplomatic priorities. So ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ అడిగిన విధంగా మనం ఆన్సర్ రాయాలి. సో డిప్లొమసీ గురించి రాయాలి, వ్యాక్సిన్ డిప్లొమసీ గురించి రాయాలి, మన గ్రోత్ గురించి రాయాలి, మనం ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నామో రాయాలి, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నామో రాయాలి, ఆ వీక్ని మనం ఎలా కాంప్రమైజ్ ఎలా మనం ఓవర్కమ్ చేస్తున్నామో రాయాలి. సో ఇట్లా డిఫరెంట్గా రాస్తే కానీ అండ్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నాడో మనకి ఆ విధంగా మనం రాస్తే కానీ ఎవాల్యుయేటర్ మనకి మార్క్స్ వేయడం జరుగుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆ క్వశ్చన్స్ మీరు అందరూ సాల్వ్ చేస్తారు అనుకుంటున్నాను. సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో మీరు గ్యారంటీగా టైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద Veranda IAS తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.